అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక ఆరోగ్య పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందంటారు? మకర రాశి వారికి దాదాపు జూన్ 2026లో మొదటి వారంలోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆస్తి నష్టము, అగ్ని ప్రమాదం జరగడము, విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం జరగడం, కొత్త వ్యక్తుల వల్ల నష్టాన్ని పొందుకోవడం, వ్యాపార భాగస్వామ్యంతో ఇబ్బందులు రావడం. అంటే నేనేమంటాను, మీరు వాహనం కొనే అవకాశం ఉంది, కొత్త వాహనం కొంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి కారు కొంటారు, మంచి మంచి వ్యక్తులతో పరిచయం ఉంటే చెప్తాను నేను. మరి కారు కొంటారని చెప్పిన తర్వాత మాస ఫలితాలు జరిగి డీజిల్ రేటు పెరుగుతాయి, డీజిల్ లైన్లో ఉంది, డీజిల్ దొరకదు, మీకు జాగ్రత్తగా ఉండండి, ప్రధానమంత్రి గారు పొదుపు చేయమన్నారు, పొదుపు చేయమని చెప్తాను నేను. మాస ఫలితాలు ఇది అంటారు కదా, బోడగుండికి తాత గుండికి ముడి పెడితే ఎలా ఉంటుంది మనకి. ఇప్పుడు మోకాలకి బోడగుండి ముడి పెట్టవద్దు కదా. మాస ఫలితాలు వేరు. ఇప్పుడు గోచార ఫలితాల్లో మీరు కారు యోగం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం అని చెప్పవచ్చు. ఒక ఇల్లు కొంటామని చెప్తాను. సపోజ్ మీ జాతకంలో ఇల్లు కొంటారమ్మా, బ్రహ్మాండంగా ఇల్లా కొంటారని చెప్తాను. మాస ఫలితాలకు వచ్చేసరికి ఏ రవి బుధులు ఎక్కడో 12వ స్థానం నుండి కుజుడు అష్టమంలో ఉండాలి అనుకుందాం. వెంటనే ఏమవుతుంది, అమ్మ మీరు విల్లా కొనే అవకాశం ఉంది కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, జాగ్రత్త అంటాను. అప్పుడు ఏమవుతుంది, మీరు కొనబోయే 4 కోట్ల ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే రేపు కోర్టు చుట్టూ ఎవరు తిరగాలి. ఇది మాస ఫలితాల్లో అంటే ఇతర గ్రహాల ప్రభావం. అందుకనే జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి మనం. గోచార ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే, మేమేం చెప్తాం, నేను చెప్పే అందరికీ కామన్గా అర్థమయ్యేట్టుగా ఇక్కడి నుంచి మీరు బెజవాడ అంటే భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళడం ఖాయం. ఇది మీ జాతకంలో ఉందని చెప్తాను నేను. తర్వాత నేనేంటే మాస ఫలితాలకు వచ్చేసరికి బాబు కారులో వెళ్ళకు, నువ్వు ట్రైన్లో వెళ్ళని చెప్తాను మాస ఫలితాలు. డైలీ ఫలితాలకు వచ్చేసరికి నువ్వు ఎందుకైనా మంచి ట్రైన్లో కూడా వెళ్ళకు, వర్షాలు ఎక్కువ పెట్టట్టున్నాయి, ఈసారి ఆకస్మిక వర్షాలు ఉన్నాయి, ఫ్లైట్లో వెళ్ళు, లేకపోతే అంటే నువ్వు ఓన్ కార్లో వెళ్ళు, బట్ నాగార్జున సాగర్ మించి వెళ్ళు, ఇటు కోదాడ మించి వెళ్ళకు నువ్వు అని చెప్తాను. అంటే మీ ప్రశ్న ఏంటి కిరణ్ శర్మ మాకు తిక్కరా, జర్నీ బాగుందన్నాడు మళ్ళీ ఇప్పుడేమో మారుతాడంటే, ఈ గ్రహచారంలో రోజువారి ఫలితాల్లో ఎక్కడో దగ్గర మీకు ప్రయాణ ఆటంకం ఏర్పడుతుంది. ఆ మాస ఫలితాలు ఇతరుల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, మీ కారు ఎక్కడన్నా స్ట్రక్ అయిపోవచ్చు అన్నటువంటి భావన ఎక్కువగా కనపడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ఫస్ట్ వీక్లోనే చాలా దారుణమైనటువంటి మోసాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రెండో వారంలో మన అద్భుతమైనటువంటి యోగం అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విదేశీయానం, విదేశాల విద్యాభివృద్ధి, ప్రాజెక్టులోంచి ఒక ప్రాజెక్టులోకి వెళ్ళడం, ఇది చాలా తప్పకుండా మీరు జరిగే అవకాశం. అంటే మంచి అనుకూలమైనటువంటి శుభయోగం కూడా ఈ రాశి వారికి చాలా బలం కనబడుతోంది. కళాకారులకు క్రీడకు లాభాలు ఉన్నాయి, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవర్తవచ్చు, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ అనుకూలవంతంగా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఆల్మోస్ట్గా నాకు తెలిసి విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ, ఏకాగ్రత పెట్టాలి. యాక్చువల్గా అయితే మకర రాశి వారికి సప్తమ గురుడు యోగకారకుడే. ఎందుకంటే గురుడు మారుతున్నటువంటి సమయంలో మకర రాశి వారికి మంచి యోగాన్ని కలిగిస్తాడు. కానీ మరి 3వ వారంలో ఎలా ఉంది ఈ రాశి వారికి అంటే, మకర రాశి వారికి 3వ వారంలో 4 రోజులు యావరేజ్గా ఉండి తర్వాత ఎండింగ్లో 3వ వారం ఎండింగ్లో వీరికి తీవ్ర నష్టం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కలిగిస్తాడు. కుజుడి యొక్క ప్రభావం చేత ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్, నాకంటే తోపవర్లేనటువంటి భావనతో అటెంప్టేషన్ సరిగా ఉండదు. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఎగ్జామ్ ప్రజెంటేషన్ సరిగా ఉండకపోవడం వల్ల నెగిటివ్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో మరి 4వ వారంలో పర్వాలేదు, అంటే యావరేజ్ ఫలితాలు, దర్ ఇస్ నో నెగిటివ్, నో పాజిటివ్. కానీ వ్యాపార పరంగా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం. ఆ టైంలో ఏదైనా నీట్ లాంటి పరీక్షలు ఉండే అవకాశం అది. ఆ సమయంలో విద్యార్థులు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ జన్మజాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమమైనటువంటి మార్గాన్ని చెప్పవచ్చు. సో బీ కేర్ఫుల్. అది 3వ వారంలో ఆఖరి 4 రోజులు కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఇక వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం కానీ, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఇతరుల సహకారం అందుకోవడం, రైతులకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకోవడం, అలాగే విదేశాల్లో స్వదేశంలో అనుకూలమైన వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ఇవన్నీ కూడా అంటే కుటుంబ పరంగా ఆస్తిపాస్తుల గొడవల నుంచి కూడా బయటపడే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి. తప్పకుండా కోర్టు విషయాల నుంచి మన అనుకూలంగా మారే అవకాశం. ఎందుకైనా మంచిది 3వ వారంలో కాస్త మౌనంగా ఉండడం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళతో సంయమనం పాటిస్తే చాలా మంచిదనే విషయాన్ని గమనిస్తే చాలా వీరికి లాభంగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన కూడా ఉంది. విహారయాత్రలు, వినోదయాత్ర చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహిణి ఏజెంట్లకు కూడా
లాభదాయకమైన శుభయోగం చెప్పబడుతుంది. తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందదే శుభయోగాల పరంపర బాగా కొనసాగుతుందని చెప్పవచ్చు. గురుగారు గృహ యోగమైన వాహన యోగమైన ఉందంట. మొదటి వారంలో కాకుండా ఏదైనా వాహనం కొనాలనుకుంటే, ముఖ్యంగా రైతు సోదరులు ఏదైనా ఈ పొలానికి వాహనాలు కొనాలనుకుంటే రెండో వారం కొనుక్కోవడం మంచిది. ఏదైనా మంచి ట్రాక్టర్ కానీ, ఏదైనా నాట్లు పోసేది కానీ, విత్తనాలు తీసేది కానీ, విత్తనాలు నాటి మిషన్లు కొనుక్కుంటారు కదా, అవి జూన్ సెకండ్ వీక్లో కొనడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో ఆఖరి వారంలో సామాన్య ఫలితాలున్న ఆఖరి వారంలో కొంటే ప్రయోజనం బాగా ఉంటుంది వీరికి అని చెప్పవచ్చు. విదేశీ యోగం కూడా ఉందంటారు. ఇందాక మనం అనుకున్నట్టుగా విదేశాన యోగం తప్పకుండా వీరికి రెండో వారంలో ఉంది, మూడో వారంలో, నాలుగో వారంలో కూడా విదేశాన యోగం వీరికి కనపడుతుందని చెప్పవచ్చు. మొదటి వారమే కొద్దిగా ఆర్థికంగా, వృత్తి ఉద్యోగాదుల్లో లంచగొండలుగా పట్టుబడడం, టెన్షన్స్ ఎక్కువ ఉండడం, మితిమీరినటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, ఇలాంటివన్నీ ప్రమాదాలు జరిగే అవకాశం మొదటి వారంలోనే ఉంటాయి. సో దాంట్లో జాగ్రత్తగా ఉంటే మిగతా వారంలో లాభాలు ఉంటాయి. మరి ఈ మాసంలో వీరికి ఏ దైవారాధన బాగుంటుందంటారు? తప్పకుండా వీరికి ఈశ్వర ఆరాధన మంచిది. ఈ శివుణ్ణి ఎంతగా వీరు అభిషేకం చేసినా, పూజించినా, శివాష్టోత్తరం చదువుకున్నా తప్పకుండా వీరికి అనుగుణం. మీకు వీలైతే శివ కళ్యాణం జరిపించడం ఇంకా మంచిది. అంటే వివాహం కాని వారికి నాలంటూ చెప్తుంటారు కుజదోషం చెప్తుంటారు. దాని నుంచి భయపడకుండా ఈశ్వర కళ్యాణం చేయిస్తే, అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయిస్తే తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయని చెప్పవచ్చు. అందరి రాశుల వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాశుల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరూ అశ్రద్ధ చేస్తున్నారు. సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఒక ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగే భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, ఇది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణానికి పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు, మొత్తం జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.